ఆఫీస్ నుండి అలసిపోయి వచ్చుంటావుగా, వెళ్ళి రెస్ట్ తీసుకో. బాబు త్రిదేవ్, నువ్వు కాళ్ళు పడుతున్నావేంటి? మీరు లేచేశారా అత్తయ్య? శ్రీవల్లికి చెప్తూనే ఉన్నాను, గట్టిగా మాట్లాడకు, అత్తయ్య గారు లేస్తారు అని. నా మాట వింటేగా. అనవసరంగా మీ నిద్ర పాడు చేసింది. ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య? మీ కాళ్ళ నొప్పులు కొంచెమైనా తగ్గాయా? టాబ్లెట్ వేసుకుంటే అవే తగ్గిపోతాయి బాబు. మీకెందుకు ఈ శ్రమ? ఇంకెప్పుడు ఇలా చేయకండి. అంటే డాక్టర్ని ట్రీట్మెంట్ చేయొద్దని అంటున్నారా అత్తయ్య? నువ్వు డాక్టర్వి మాత్రమే కాదు, ఈ ఇంటి అల్లుడివి కూడా. నిన్ను మేవెంతో మర్యాదగా చూసుకోవాలి కదా, అంతేగాని ఇలా సేవలు చేయించుకోకూడదు బాబు. నేను అదే చెప్తున్నాను అత్తయ్య. మీరు మావయ్య నాకు కంటికి కనిపించే దేవుళ్ళు. మీ సంతోషం కోసం నేను ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం నాకు గౌరవమే తప్ప అమర్యాద కాదు. నా ఆత్మ సంతృప్తి కోసం నేను ఇలా చేశాను. మీకు ఇబ్బంది కలిగించుంటే నన్ను క్షమించండి. అది వీడు డాక్టర్ కమ్ యాక్టర్ కమ్ రైటర్ కూడా. వాడి మాటలకి వాళ్ళకేం చెప్పాలో అర్థం కావట్లేదు. అందరూ వాడి నటనను చూసి నిజంగానే వాడంత మంచివాడని మురిసిపోతున్నట్టున్నారు. వాళ్లే కాదు, ఓ కొన్ని క్షణాలు నేనే మైమర్చిపోయాను. వీళ్ళలాంటి మల్టీ టాలెంటెడ్ పర్సన్ని నేనెక్కడా చూడలేదు. అదేం లేదులే బాబు, నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇన్ని రోజులు ఒక డాక్టర్ని ఇంటికి అల్లుడిగా తెచ్చుకున్నానని మురిసిపోయేవాణ్ణి. కానీ ఈరోజు ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిని నా కూతురికి భర్తగా తీసుకొచ్చానని గర్వపడుతున్నాను. నువ్వు మా అల్లుడిగా రావడం నిజంగా మా అదృష్టం. లేదు మావయ్య, శ్రీవల్లి నా భార్యగా రావడం నా అదృష్టం. త్రిదేవ్, నీ వల్ల అందరం అదృష్టవంతులు అయ్యా. ఈ వీరనటనంతా డబ్బు కోసమే కదా, దాని గురించి మాట్లాడేంటి వీడు? నీకన్నిటికీ తొందరే. వాడు టైం చూసి దెబ్బ కొడతాడు. అందుకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేశాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ డబ్బు వీడి చేతికొచ్చినట్టే. ఒరేయ్, నువ్వు ఎంత తిరిగినా కాళ్ళు నొప్పులు రావడం తప్ప డబ్బులు మాత్రం చేతికొచ్చేలా లేవు. నా మాటలకి ఆనందంలో మునిగిపోయిన వాళ్ళు చెక్కుని వెండి పళ్ళల్లో పెట్టి ఇది గిఫ్ట్గా ఉంచుకో అని చెప్తారనుకుంటే ఆ యాంగిల్లో ఒక్కరు కూడా ఆలోచించరేంటి? నోరు తెరిచి అడగకుండా నీ పాటికి నువ్వు వాళ్ళ సేవ చేసుకోవడానికే పుట్టిన వాళ్ళ మాట్లాడుతుంటే ఎందుకు ఇస్తారు చెప్పు? నేను ఉండే టెన్షన్లో నాకు తిక్కరేగేలా మాట్లాడకు. ఆ టైంలో నేను డబ్బు కావాలని అడిగితే డబ్బు కోసమే కాళ్ళు పట్టుకున్నానని నా గురించి చీప్గా ఆలోచిస్తారు. అందుకే అడగలేదు. అది నిజమే. అసలే ఆ శ్రీవల్లి టూ ఇంటెలిజెంట్. నువ్వు పల్స్ పట్టుకుంటేనే గానీ పేషెంట్ ప్రాబ్లం ఏంటో చెప్పలేవు. కానీ తను ఫేస్ చూస్తే మన మనసులో ఏముందో చెప్పేయగలదు. తనతో చాలా కేర్ఫుల్గా ఉండాలి. శ్రీవల్లికి నీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా తెలుసు. డబ్బు ఇస్తే నువ్వు ఇందులోంచి బయటపడతావని తెలుసు. ఇప్పుడు నువ్వు వాళ్ళ అమ్మని మీ అమ్మలా చూసుకుంటున్నావని కూడా తెలుసు. అయినా నీ సమస్యను తీర్చాలన్న ఆలోచన రాలేదు అంటే నువ్వు మరో ప్లాన్ వెయ్యాలేమో. అవసరం లేదు బావా, ఈరోజు చూస్తాను. చెక్కు నా చేతికి రాకపోతే అప్పుడు నువ్వు చెప్పినట్టు ఏం చేయాలనేది ఆలోచిస్తాను. శ్రీవల్లి, వదినా, త్రిదేవ్ ఉన్నాడు, లోపలికి రా. వదినా, అమెరికాలో త్రిదేవ్కి జరిగిన విషయం మీకు తెలిసే ఉంటుంది కదా? తెలుసమ్మా. డాక్టర్ కావాలని ఎంతో పట్టుదలతో
డే అండ్ నైట్ కష్టపడి చదివి డాక్టర్ అయ్యాడు. అది కూడా అమెరికాలోని పెద్ద హాస్పిటల్లో. కానీ వాడి అదృష్టం బాలేదు. అక్కడున్న రేసిజం వల్ల వాడికి అలా జరిగింది. అక్కడ జరిగిన అన్యాయం వల్ల వాడు ప్రొఫెషన్కి దూరమై చాలా బాధపడుతున్నాడు. అక్కగా వాడికి నేను ఏ హెల్ప్ చేయలేకపోతున్నాను. పోనీ మావయ్య గారికి చెప్దామంటే పరువు పోతుందని భయంతో చెప్పకుండా సైలెంట్గా ఉన్నాను. అక్క, నా గురించి చెప్పి తన్నెందుకు బాధ పెడతావు? నా పరిస్థితి ఏంటో, నా సమస్యకి పరిష్కారం ఏంటో శ్రీవల్లికి మాత్రం తెలీదా ఏంటి? త్రిదేవ్, ఈ చెక్ తీసుకో. ఏంటి శ్రీవల్లి ఇది? నీ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవటానికి కావలసిన డబ్బు. వద్దు శ్రీవల్లి, నీ దగ్గర నుంచి నేను ఇలా డబ్బులు తీసుకోవడం నాకిష్టం లేదు. నువ్వలా అంటావని నాకు తెలుసు, కానీ నువ్వు తీసుకోవాలి. నువ్వు మళ్ళీ డాక్టర్ అయి అందరికీ వైద్యం చేయాలంటే ఇది తీసుకొని క్యాన్సిల్ అయిన నీ డాక్టర్ లైసెన్స్ని తెచ్చుకో. వీడి ఈ టైంలో కూడా వెదవ బిల్డప్ ఇవ్వకపోతే మూసుకొని తీసుకోవచ్చు కదా. మావయ్య గారికి తెలియకుండా ఇలా నేను తీసుకోవడం కరెక్ట్ కాదేమో శ్రీవల్లి. నిన్ను నమ్మి నీకు బాధ్యత అప్పగించినప్పుడు ఆయన పర్మిషన్ లేకుండా నువ్వు ఓన్ డిసిషన్ తీసుకుంటే రేపు నీకు మాట వస్తుంది. అదంతా నేను చూసుకుంటాను. నాన్న ప్రెజెంట్ ఊళ్ళో లేరు. ఆయన వచ్చిన తర్వాత నేను నాన్నకు చెప్తాను. అమ్మ ఆరోగ్యం గురించి నాన్న చాలా భయపడుతున్నారు. ఈ టైంలో నీ విషయం నాన్నతో డిస్కస్ చేయటం మంచిది కాదనిపిస్తుంది. అందుకే ఇంకా చెప్పలేదు. అమ్మ పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు అంత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాన్న కూడా నీ పరిస్థితిని అర్థం చేసుకుంటారు. ముందే ఈ చెక్ తీసుకుని నీ ప్రాబ్లంని క్లియర్ చేసుకో త్రిదేవ్. సరే శ్రీవల్లి, నాకిష్టం లేకపోయినా నువ్వింతలా చెబుతున్నావు కాబట్టి నీకోసం తీసుకుంటాను. పేషెంట్స్కి సేవ చేయడంలో ఉన్న ఆనందం నాకింక ఎక్కడా దొరకదు. తిరిగి ఆ ఆనందం పొందడం కోసం ఈరోజే చెక్ని బ్యాంక్లో వేస్తాను. అలాగే త్రిదేవ్, ఇక నేను వెళ్తాను. అక్క, ఇప్పుడు అర్థమైందా? మనం చేయి చాస్తే అది అడుక్కోవడం, వాళ్ళకే వాళ్ళు బతిమాలిస్తే అది మన హీరోయిజం. ఏదైతేనే మొత్తానికి సాధించావు. వెంటనే డబ్బు డ్రా చేసి ఆ లాయర్ మొహాన్ని కొట్టి మ్యాటర్ సెటిల్ చేసుకో. త్రిదేవ్, ఇది కళ నిజమా? ఆఫ్టర్ ఆల్ 5 లక్షలు ఇవ్వడానికి 100 క్వశ్చన్లు వేసే శ్రీవల్లి ఇప్పుడు కోట్ల రూపాయలు నాన్నకు తెలియకుండా ఇచ్చిందంటే నిన్ను పొగడ్డానికి మాటలు సరిపడం లేదు. యు ఆర్ రియల్లీ గ్రేట్. శ్రీవల్లి, ఈరోజు నీ అంతట నువ్వే చెక్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టినట్టు త్వరలో ఆస్తి పత్రాలు కూడా పెట్టేలా చేస్తాను.